కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు నిండుకుండలా మారిపోతున్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఇప్పటికే ఆల్మట్టి నారాయణపూర్ డ్యాంలు పూర్తి స్థాయిలో నిండిపోయాయి. దీంతో ఆల్మట్టి నారాయణపూర్ డ్యాం గేట్లు తెరిచి వరదను దిగువ జూరాలకు వదిలారు. శుక్రవారం జూరాల గేట్లు తెరిచి శ్రీశైలానికి నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. అటు తుంగభద్రకు ఎగువ నుంచి భారీగా వరద వచ్చిస్తోంది. ఉదయానికి తుంగభద్రకు 82,000 క్యూసెక్ పూర్తి కెపాసిటీ 105 టీఎంసీలు కాగా ప్రస్తుతం 47 టీఎంసీల నీళ్లున్నాయి. పైనుంచి వరద భారీగా వస్తుండటంతో 5-6 రోజుల్లోనే తుంగభద్ర గేట్లు తెరుస్తారని అంచనా వేస్తున్నారు. అటు జూరాల ఇటు తుంగభద్ర నుంచి వచ్చే నీటిలో శ్రీశైలం వేగంగా నిండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్, కర్ణాటకలోని ఆల్మట్టి నారాయణపూర్ డ్యాములు పూర్తిగా నిండుకుండలా మారిపోయాయి. దీంతో ఈ రెండు కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు నిండుకుండలా మారిపోతున్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఇప్పటికే ఆల్మట్టి నారాయణపూర్ డ్యాంలు పూర్తి స్థాయిలో నిండిపోయాయి. దీంతో ఆల్మట్టి నారాయణపూర్ డ్యాం గేట్లు తెరిచి వరదను దిగువ జూరాలకు వదిలారు. శుక్రవారం జూరాల గేట్లు తెరిచి శ్రీశైలానికి నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. అటు తుంగభద్రకు ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది. ఉదయానికి తుంగభద్రకు 82,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. తుంగభద్ర డ్యాం పూర్తి కెపాసిటీ 105 టీఎంసీలు కాగా ప్రస్తుతం 47 టీఎంసీల నీళ్లున్నాయి. పైనుంచి వరద భారీగా వస్తుండటంతో 5-6 రోజుల్లోనే తుంగభద్ర గేట్లు తెరుస్తారని అంచనా వేస్తున్నారు. అటు జూరాల ఇటు తుంగభద్ర నుంచి వచ్చే నీటితో శ్రీశైలం వేగంగా నిండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్, ఎగువలో కురుస్తున్న భారీ వర్షాలకు కర్ణాటకలోని ఆల్మట్టి నారాయణపూర్ జలాశయాలు పూర్తిగా నిండుకుండలా మారిపోయాయి. దీంతో ఈ రెండు ప్రాజెక్టుల గేట్లు ఎక్కి దిగువన జూరాల జలాశయానికి నీటిని వదులుతున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 62,955 క్యూసెక్ల నీరు ప్రస్తుతం జూరాలకు చేరుతోంది. 2-3 రోజుల్లో జూరాలు కూడా నీడిపోయే అవకాశం కూడా ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఆ తర్వాత జూరాల గేట్లు అనేది దిగువన శ్రీశైలం ప్రాజెక్టు కూడా నీటిని వదలనున్నారు. కృష్ణా నదికి ఉపనది తుంగభద్రకు కూడా ప్రస్తుతం భారీగా వరద కొనసాగుతోంది. ఇప్పుడు తుంగభద్రలో వరద ప్రవాహము బాగా వస్తోందని మనకి ప్రస్తుతం ఉన్న ఇన్ఫ్లోను బట్టి తెలుస్తుంది. జూరాల ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 11.94 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.5 టీఎంసీల నీరు జూరాల నుంచి భీమా కాల్వ, భీమా 2 కాలువలకు 2,450 క్యూసెక్కుల నీటిని వదులుతూ విద్యుత్ కూడా ఉత్పత్తి చేస్తున్నారు. జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి స్వల్ప వరద ప్రవాహం కూడా మొదలైంది. జూరాల జలాశయం నుంచి 7,500 క్యూసెక్కుల నీరు ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ కు వచ్చి చేరుతోంది. శ్రీశైలం డ్యామ్ ప్రాజెక్టు మొత్తం 885 అడుగులు ఉంటే ప్రస్తుతం 807 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215.80 టీఎంసీలు అయితే ప్రస్తుతం 33.38 టీఎంసీలుగా శ్రీశైలం డ్యామ్ కెపాసిటీ ఉంది. మరో 4-5 రోజుల్లో శ్రీశైలానికి వరద జలాలు వచ్చే అవకాశం ఉండటంతో అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు శ్రీశైలం జల విద్యుత్ కేంద్రాలైన కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాయి. శివ ఇప్పుడు ప్రస్తుతానికి 22,029 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం అధికారులు దిగువకు వదులుతున్నారు. శివ, అయితే సాయి ప్రసాద్, పూర్తి స్థాయిలో తుంగభద్ర నిండడానికి దాదాపుగా 5 రోజుల్లోనే నిండిపోవచ్చు, వరద కిందకు వదులుతా ఉంటున్న నేపథ్యంలో ఏంటి శ్రీశైలం దగ్గర ప్రస్తుతం పరిస్థితి రకంగా ఉంది? అటు జూరాల నుంచి కూడా వాటర్ వస్తున్నట్టు తెలుస్తుంది కదా? అవును శివ, మొత్తానికి ఇప్పుడు ఆల్మట్టి నారాయణపూర్ డ్యామ్ తెచ్చి వరదను జూరాలకు వదిలారు కాబట్టి ఈ రోజు జూరాల గేట్లు తెలిసి శ్రీశైలానికి నీటిని విడుదల చేసే అవకాశం ఉందని కూడా ఇప్పుడు అధికారులు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే తుంగభద్ర డ్యామ్ కు కూడా భారీగా వరద పూర్తెచ్చింది. ఈ రోజు అయితే ప్రస్తుతం 24 గంటల్లో 22,490 క్యూసెక్కులు వస్తే ఈ రోజు ప్రస్తుత ఇంట్లో 104,060 క్యూసెక్కులు ఉంది. అవుట్ లో 300 క్యూసెక్కులు మాత్రమే ఉంది.
పూర్తి స్థాయి నీటి మట్టం తుంగభద్రది 1633 అడుగులు అయితే ప్రస్తుత నీటి మట్టం 1614 అడుగులు ఉంది. అంటే ఇంకా కేవలం 19 అడుగులు మాత్రమే నిండితే తుంగభద్ర డ్యామ్ కూడా పూర్తిగా నిండిపోతుంది. ఇంకా కేవలం 46 టీఎంసీలు అంటే తుంగభద్ర పూర్తి నీటి సామర్థ్యం 105.78 టీఎంసీలు అయితే ప్రస్తుతం 46.82 టీఎంసీలు అనమాట. కొన్ని అడుగులు మాత్రమే ఒక 19 అడుగులు నిండితే తుంగభద్ర డ్యామ్ కూడా పూర్తి స్థాయిలో నిండిపోతుంది. దీంతో తుంగభద్ర డ్యామ్ అన్ని గేట్లు కూడా అయితే దిగువకు నీటి విడుదల చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇటు దూరాల నీటి ప్రవాహము అలాగే తుంగభద్ర నీటి ప్రవాహం ఈ రెండు వస్తే కూడా శ్రీశైలం భారీగా ఇంట్లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి శ్రీశైలం డ్యామ్ కూడా ఈ నెలాఖరు నాటికి నిండే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అంటే ముందుగానే అంటే ఈ ప్రవాహం ఇంత ఎక్కువగా ఉంది కాబట్టి శ్రీశైలం డ్యామ్ లో కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల్లో జల విద్యుత్ కూడా చేసి కిందికి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అంటే వాటర్ లెవెల్స్ మెయింటైన్ చేస్తున్నారు. రోజు నిన్న 808 క్యూసెక్కులు ఉంటే ఈ రోజు నీటిని విడుదల చేస్తారు కాబట్టి కిందికి ఇప్పుడు 806 డ్యామ్ లెవెల్ మెయింటైన్ చేస్తున్నారు శ్రీశైలం డ్యామ్. మరోవైపు పూర్తి స్థాయిలో అటు కర్ణాటకలో కావచ్చు ఇటు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు ఇంకా వర్షాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో ఏ రకంగా సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంది, ప్రాజెక్టుల దగ్గర ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అవును శివ, ఎందుకంటే ఆల్మట్టి డ్యాము లాస్ట్ ఇయర్ అయితే జూలై 27వ తేదీన రిలీజ్ చేశారు, గేట్ తెచ్చారు ఆల్మట్టి డ్యామ్ ని. ఈసారి అయితే 2 వారాల ముందుగానే డ్యామ్ గేట్ తెచ్చినట్టు మనకు కనిపించింది. ఎందుకంటే భారీగా పశ్చిమ కనుమల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి అక్కడ ఆ వరద ప్రవాహం అంతా డ్యామ్ లోకి వెళ్ళింది. కాబట్టి డ్యామ్ గేట్లు ముందుగానే వేస్తారు. దీంతో ఆల్మట్టి అలాగే నారాయణపూర్ డ్యామ్ గేట్లు కూడా నిన్న సంవత్సరానికంటే ఈ రోజు 20 గంటల గేట్ తెచ్చి దూరాలకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దూరాలకు కూడా భారీగా ఇంట్లో వస్తున్న నేపథ్యంలో దూరాలు కానీ లేకపోతే ఈ తుంగభద్ర డ్యామ్ అలాగే శ్రీశైలం డ్యామ్ పరివాస ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. అక్కడ డ్యామ్ అధికారులను కూడా అప్రమత్తం చేశారు. ఇంట్లో ఎక్కువగా వస్తుంది కాబట్టి ఆ ప్రాంతాలన్నీ అప్రమత్తంగా ఉండాలి, ముంపు ప్రాంతాలు గురి కాకోకుండా చూడాలని చెప్పేసి అధికారులు కూడా హెచ్చరికలు చేశారు. మరోవైపు రైతుల్లోనూ ప్రజల్లోనూ ఆనందం వ్యక్తం అవుతోంది. ఎందుకంటే ఈసారి పంటలు వేసుకున్న తర్వాత వర్షాలు కురవలేదన్నమాట. ఈ వర్ష సీజన్ లో ఈ వర్షాలు కురవకపోవడంతో వేసుకున్న పంటలు ఎలాగానే దిగాలతో ఉన్న రైతుల్లో కొంచెం వాళ్ళకి ఆసక్తి గురించినట్లయింది. ఈ డ్యామ్లు అంటే మొత్తం కృష్ణా బేసిన్ పైన ఉన్న డ్యామ్లన్నీ కూడా పూర్తి స్థాయితో నిండడంతో రైతులు అత్యాధికారులు వ్యక్తమవుతున్నాయి. ఈ నీటిని విడుదల చేస్తే ఇప్పుడు డ్యామ్లన్నీ ఫుల్ అయ్యి నీటిని దిగువ విడుదల చేస్తే ఇప్పుడు తాగునీటికి మంచి అవకాశం ఉంటుంది, రైతులకు ప్రయోజనం చేకూరుతుందని కూడా అధికారులు అంటున్నారు. శివ, ఓకే, థ్యాంక్ యూ.